హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఎక్కువ పదార్థాలు లేకుండా మూడు పదార్థాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపై ఒక క్లాత్ పెట్టి ఈ క్లాత్లో ఒక కప్పు పెరుగు వేసి దీనిలో ఉన్న నీరు మొత్తం తీసేద్దాం. ఇలా పెరుగులో ఉన్న నీరు మొత్తం వడకడితే గట్టి పెరుగు మాత్రం రెడీ అవుతుంది. ఇలా నీళ్లు తీసేసిన ఈ పెరుగును ఒక బౌల్లో వేసుకొని విస్కర్తో బాగా మెత్తని పేస్ట్లా చేద్దాం. ఇది బాగా కలిసేలా విస్కర్తో కలుపుదాం ఈ పెరుగును. ఇలా ఈ పెరుగు మొత్తం కలిపిన తర్వాత దీనిలోనే ఒక కప్పు మిల్క్ మేడ్ అంటే కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ రెండు పదార్థాలు బాగా కలవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే బౌల్, మనం జున్ను వండే ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి, మిరియాల పొడి వేస్తే జున్ను బాగుంటుంది. మిరియాల పొడి కూడా వేసి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని దానిలో స్టాండ్ పెట్టి ఈ మిశ్రమం వేసిన గిన్నెను ఆ స్టాండ్ పై పెట్టి మూత పెడదాం. ఇలా ఒక 10-15 నిమిషాలు ఉడికిస్తే ఈ ఆవిరి మీద జున్ను రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా రెడీ అయిన ఈ జున్నును వేరే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. చూసారా ఎంత మంచిగా కనిపిస్తుందో జున్ను. మూడు ఐటమ్స్ అండి, పెరుగు, కండెన్స్డ్ మిల్క్, మిరియాల పొడి, అంతే. ఇప్పుడు దీన్ని మరో ప్లేట్లోకి తిరిగేసి మనకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను మూడు పదార్థాలతో తయారు చేసుకున్న జున్ను రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.